మేము మహేష్ కుమార్ గౌడ్నైనా ఏ బీసీ బిడ్డనైనా గతంలో సోదరి కొండా సురేఖ గారినైనా వాకిటి శ్రీహరి గారినైనా ఏ విధంగా కాపాడుకోవాలనో మా బీసీ పొలిటికల్ ఫ్రంట్కు మేము తప్పకుండా వీళ్ళందరినీ కాపాడుకుంటాము. ఈరోజు మా సోదరుడు బొమ్మ మహేష్ గారి పుట్టినరోజు కాబట్టి ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. విదేశీ పర్యటనల ఎంతోమంది నాయకులు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి సంది అందరూ తిరిగి వచ్చిన చరిత్రనే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా, ఈ మన ముఖ్యమంత్రి గారైనా, మరియు శ్రీధర్ బాబు అయితే 4-5 సార్లు, ఇట్లా వాళ్ళందరూ తిరగంగా తప్పులేదు. ఒక్కసారి 4-5 రోజులు పోవంగానే ఎటువంటి అపనింద చేసి ఎట్లా ఏం చేయాలని వీళ్ళందరూ మా నాయకుని మీద ఒక్కడెదిగితే, గతంలో మల్లికార్జున గారు పిసిసి అధ్యక్షత పదవి చేసిండు, ఆయన ఎంత చరిత్ర సృష్టించిండు. అట్లనే మా మహేష్ కుమార్ గౌడ్ కూడా ఎటువంటి అపవాదు లేకుండా, ఎటువంటి అవినీతి లేకుండా చేస్తున్నాడని, ఎక్కడ ఉన్నతమైన పదవి వస్తుందో అని ఈర్ష్యా ద్వేషాలతోని ఇవన్నీ అగ్రవర్ణాలు చేస్తున్నాయి. ఆయన ప్రమాణ స్వీకారం అప్పుడు లక్షలాది మంది హైదరాబాదు గాంధీ భవన్ నలుమూలల ఎట్లొచ్చిరు, ఒక 3-4 నెలల వరకు వేలాది మంది ఆయనకి ఎట్లా అండగా నిలబడ్డారో అదంతా చరిత్ర చూడండి. అట్లా చేయాలి కానీ, మంచి చేసి ఏదన్నా మంచి పేరు తెచ్చుకోవాలి కానీ ఇట్లా